వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఓకే. మనం నిన్న క్లాస్లో టేబుల్స్ గురించి చెప్పుకున్నాం. ఒక టేబుల్ క్రియేట్ చేసాము. లైక్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ మోడల్ వేసియల్స్ క్రియేట్ అవ్వకుండా ఎలా చేయాలని చేసాము. అట్లాగే టేబుల్లో ఉన్న టేబుల్స్లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ని నోట్ యొక్క బిహేవియర్స్ని చూసాము. సైడ్ బై సైడ్ కాలమ్స్ ఎలా సెట్ చేయాలనేది చూసాము. ఓకే. సో ఈరోజు క్లాస్లో మీరు ఇన్సిడెంట్, ప్రాబ్లము, చేంజ్ చూసారు. అందులో ఆటో జనరేటర్ నెంబర్ ఉంది. అది ఎలా ఆటో జనరేటర్ నెంబర్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఐటీ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేశాను కదా నేను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అశోక్ ఐటీ అనే టేబుల్లో నేను ఆటో జనరేటర్ నెంబర్ కావాలి. ఓకే. 2 విధాలుగా ఆటో జనరేటర్ నెంబర్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. కాన్ఫిగర్ టేబుల్లోకి వెళ్ళండి. కాన్ఫిగర్ టేబుల్. కంట్రోల్స్లోకి వెళ్ళి ఆటో నెంబర్ 2 పెట్టేసండి. ఓకే. ఆటో నెంబర్ 2 ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిఫిక్స్ ఏఐటీ తోటి స్టార్ట్ అవ్వాలంటున్నాను. ఓకే. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 7 ఉండాలని చెప్పాను. అది మీరు ఇవ్వండి. మీకు ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బేసిస్ ఎన్ని డిజిట్స్ ఉండాలి, నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే. ఓకే అండి. అప్డేట్ చేస్తున్నాను. చూడండి, ఆటో జనరేటర్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు రీఫ్రెష్ చేసిన ప్రతిసారి ఒక +1 ఇంక్రిమెంట్ అవుతుంటుంది నెంబర్. ఓకే. రీఫ్రెష్. రీఫ్రెష్. చూడండి, ఇంక్రిమెంట్ అవుతుంటది. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఏం చేసాము, టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ ఫామ్లో ఆటో నెంబర్ 2 ఇచ్చాము. ఓకే. ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ అయింది అప్డేట్ చేయగానే. అట్లాగే మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఆటో జనరేటర్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. టేబుల్ క్రియేట్ చేసే టైంలో కూడా ఆటో నెంబర్ 2 పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆటో జనరేటర్ నెంబర్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇంకొక వే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అశోక్ ఐటీలో మనం క్రియేట్ చేసాం. ఇంకొక వే ఆటో జనరేటర్ నెంబర్ వచ్చేసి అన్ని ఆటో జనరేటర్ నెంబర్స్ ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి అన్నమాట. sys_ నెంబర్ అనే టేబుల్లో ఇక్కడ నెంబర్ మెయింటెనెన్స్ అని టైప్ చేయండి. సిస్టమ్ డెఫినేషన్లో నంబర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నెంబర్ మెయింటెనెన్స్ టేబుల్ వచ్చేసి sys_ నెంబర్ అన్నమాట. ఆటో జనరేటర్ టేబుల్ నేమ్ వచ్చేసి ఒకసారి చూద్దాం. టేబుల్ నేమ్ చూడండి, sys_ నెంబర్. ఆటో జనరేటర్ టేబుల్ నేమ్ వచ్చేసి sys_ నెంబర్. సేవ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆటో జనరేటర్ నంబరు చూద్దాం. చూడండి, ఏఐటి అశోక్ ఐటీ టేబుల్ మీద ఉన్న ఆటో జనరేటర్ నెంబర్ అన్నమాట మనం క్రియేట్ చేసింది. ఓకేనా? ఒకసారి అశోక్ ఐటీ టేబుల్కి వెళ్ళండి. మళ్ళీ
దానికి అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేను బ్యాక్ నుంచి ఓపెన్ చేస్తాను ప్రతిసారి ఈ టేబుల్ నేను. ఓకే, __ అశోక్ _ ఐఐటి డాట్ లిస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కౌంటర్ ఎంతవరకు వచ్చింది? ఆటో జనరేటర్ నెంబర్ యొక్క కౌంటర్ 6 వరకు వచ్చింది. 1 నుంచి 6కి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి సెట్ చేయాలనుకుంటున్నాను ఈ ఆటో జనరేటర్ నెంబర్ని. ఓకే, 1001 నుంచి రావాలి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఆటో జనరేటర్ నెంబర్లోకి వెళ్ళి కౌంటర్ని రీసెట్ చేయాలి. చూడండి, షో కౌంటర్ అంటుంది. క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడ ఉందంటే కౌంటర్ 8 దగ్గర ఉంది, అంతే కదా? ఇక్కడ కూడా అదే చూపిస్తుంది 8. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ 1 నుంచి 0 ఇట్లా సెట్ చేసుకోండి. అప్డేట్. ఓకేనా, మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట. 1 నుంచి వస్తుంది. చూడండి, కౌంటర్ 2 3 1 ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ ప్రీవియస్ పేజ్ నావిగేట్ 1 వచ్చింది, అందుకని 2 3 నుంచి ఇక్కడ వస్తుంది. నేను మళ్ళీ కూడా టేబుల్ నంబరా సార్? టేబుల్ ఒక నంబర్ టేబుల్కి ఒక నెంబర్ కాదండి, రికార్డ్ నెంబర్. ఆ పర్టికులర్ టేబుల్లో రికార్డ్ నెంబర్ అన్నమాట, ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరున్నారు, మీకు లైక్ ఒక ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది, ఈజీ అండర్స్టాండబుల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నమాట. ఓకేనా, అట్లా అన్నమాట. ఆ రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశారు, మీ ఇన్సిడెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? ఆ ఇన్సిడెంట్ నెంబర్ తోటి. బట్ యూనిక్, ప్రతి రికార్డుకి యూనిక్ నెంబర్ ఏదవుతుంది? సిస్ఐడి అవుతుంది. అది ఈజీ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఉంటుందా? ఉండదు. దాన్ని మనం ఎప్పుడు కూడా ఈజీ అండర్స్టాండబుల్ ఫార్మాట్ గా యూజ్ చేయమన్నమాట. ఓన్లీ నెంబర్నే మనం యూజ్ చేస్తాము. ఓకేనా, అంటే ఈ నంబరు దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇన్సిడెంట్స్ రికార్డ్ కి అసోసియేట్ అయి ఉంటుంది అని. నాట్ ఓన్లీ ఇన్సిడెంట్ యొక్క నెంబర్ స్టార్ట్స్ విత్ ఐఎన్సి. ఇప్పుడు మనం అశోక్ ఐటీలో క్రియేట్ చేసిన నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఓకే సార్. యా, జస్ట్ నెంబర్ ఏంటంటే ఆ పర్టికులర్ రికార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం మనం. ఓకేనా, ఓకే సార్. అది టేబుల్లో ఒక పర్టికులర్ రికార్డ్ కి ఐడెంటిఫికేషన్ నెంబర్. అవును, రికార్డ్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం నెంబర్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది నెంబర్ మెయింటెనెన్స్. ఒకవేళ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు నెంబర్ ఆటో జనరేటర్ నెంబర్ క్రియేట్ చేయాలంటే అలానో చూస్తా. చూడండి, సిస్టమ్ డెఫినేషన్ లో టేబుల్స్ అంటున్నాను. న్యూ టేబుల్ క్రియేట్ చేయండి. కంట్రోల్స్ లోకి రండి. ఇక్కడ ఆటో నెంబర్ 2 పెట్టేసేయండి. ఓకేనా, సేవ్ చేస్తే టేబుల్ క్రియేట్ అయ్యేటప్పుడు ఆటో జనరేటర్ నెంబర్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనండి, ఎస్. ఓకే, నెక్స్ట్ చూడండి, అట్లాగే ఆటో జనరేటర్ నెంబరు మీరు నాకు ఒక టేబుల్ నుంచి వద్దు, నంబర్ మెయింటెనెన్స్ టేబుల్ నుంచే క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ నంబర్స్ టేబుల్లోకి వచ్చి న్యూ మీద క్లిక్ చేసి టేబుల్ నేము, ప్రిఫిక్స్ ఏమి ఉండాలనుకుంటున్నారు అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలంటే. ఓకేనా, అర్థమైందా అందరికి? ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేస్తా. ఇది నంబర్ మెయింటెనెన్స్ అన్నమాట. ఇప్పుడు చాయిస్ ఫీల్డ్స్ యొక్క కాన్ఫిగరేషన్ గురించి మనం చూద్దాం. మీరు కొన్ని మామూలుగా డే టు డే లైఫ్ లో డిఫరెంట్ ఫార్మ్స్ చూస్తుంటారు డిఫరెంట్ వెబ్సైట్స్ లో. ఒక ఫీల్డ్ ని బేస్ చేసుకుని ఇంకొక ఫీల్డ్ వాల్యూ పాపులేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్ గ్రూప్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని అసైన్ టు పాపులేట్ అవుతుంది, చూసారు ఇన్స్టెంట్ ఫామ్ లో. అట్లాగే చాయిస్ ఫీల్డ్స్ కూడా ఒక ఫీల్డ్ ని బేస్ చేసుకొని ఇంకొక ఫీల్డ్ ఎలా జనరేట్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాయిస్ టేబుల్, మళ్ళీ అశోక్ ఐటీ టేబుల్ కి వెళ్తున్నాను. ఫామ్
ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా, 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. TITL టైటిల్. ఓ సారీ, వెయిట్. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ చాయిస్ డేటా టైప్ తీసుకుంటున్నాను. ఓకే, యాడ్. అట్లాగే జెండర్ అనే చాయిస్ డేటా టైప్ కూడా తీసుకుంటాను. యాడ్, సేవ్ చేస్తాను. 2 చాయిస్ ఫీల్డ్స్ నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్లో చాయిస్ వాల్యూస్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి ఒకసారి. మొన్న ఆల్రెడీ చూసాం కదా. రైట్ క్లిక్ ఇచ్చి డిక్షనరీ ఓవర్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళి డిక్షనరీ కింద రిలేటెడ్ లిస్ట్ లో చాయిసెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, అక్కడ ఇవ్వాలి చాయిస్ వాల్యూస్. ఓకే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 వాల్యూస్ ఇస్తున్నాను, మిస్టర్ అంటున్నాను. సో లేబుల్ బ్యాక్ అండ్ వాల్యూ ఆల్వేస్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదన్నమాట. ఒక్కోసారేమో 2 సేమే ఉంటాయి, ఒక్కోసారేమో మనం డిఫరెంట్ గా ఇస్తుంటాం అన్నమాట. అది రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, ప్రస్తుతానికి ఇక్కడైతే సేమ్ ఇస్తున్నాను. జెండర్ కి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను. ఓకే, ఇస్తాను. ఓకే, ఎస్, సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసేసాను 2 చాయిస్ వాల్యూస్. అప్డేట్ చూడండి, మిస్టర్ మిస్ 2 క్రియేట్ చేసేసాను. ఇప్పుడు జెండర్ లో చాయిస్ వాల్యూస్ కాన్ఫిగర్ చేయాలి. మీరు ఆల్రెడీ చూసారు కాన్ఫిగరేషన్ డిక్షనరీలో చాయిసెస్ ఇచ్చి అలా చేయాలని. ఓకేనా, ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా జెండర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ చాయిసెస్ అనేది చూడండి, ఈ ఆప్షన్ లోకి వెళ్ళి ఇస్తున్నాను చాయిస్ వాల్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేల్, అట్లాగే ఫీమేల్ అని ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. చూడండి వచ్చాయా రాలేదా? ఎస్, మనం ఏదైనా ఒక చాయిస్ ఫీల్డ్లో 2 విధాలుగా చాయిసెస్ కాన్ఫిగర్ చేయొచ్చు. ఒకటి కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళి, ఇంకోటి వచ్చేసి ఏమో కాన్ఫిగర్ చాయిసెస్ ఆప్షన్లోకి వెళ్ళి రైట్ క్లిక్, ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇస్తే వస్తాయి 2 ఆప్షన్స్. ఓకేనా, కాన్ఫిగర్ చాయిసెస్, కాన్ఫిగరేషన్ డిక్షనరీ, ఈ రెండిట్లోకి వెళ్ళి ఇవ్వచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఈ టైటిల్లో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని జెండర్ అనే వాల్యూ కనిపించాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్లో మిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఓన్లీ మేలే కనిపించాలి. ఇక్కడ మిస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఫీమేలే కనిపించాలి అనమాట. నా రిక్వైర్మెంట్ అది. అంటే ఈ జెండర్ ఫీల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద టైటిల్ ఫీల్డ్. అర్థమైందండి? జెండర్ ఫీల్డ్ డిపెండెంట్ ఆన్ ద టైటిల్ ఫీల్డ్. అంటే జెండర్ ఫీల్డ్ కి డిపెండెన్సీ ప్రొవైడ్ చేయాలి టైటిల్ అని చెప్పేసి. అందుకని జెండర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. రండి, ఇక్కడ డిపెండెంట్ అనే ఫామ్ సెక్షన్ లేదు కాబట్టి అడ్వాన్స్ వ్యూ మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది, వెయిట్. యూజ్ డిపెండెంట్ ఫీల్డ్ చూడండి, ఏ ఫీల్డ్ డిపెండెంట్ చేసుకోవాలి, టైటిల్ ఫీల్డ్ డిపెండెంట్ అయ్యి ఈ జెండర్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవ్వాలి. ఎస్, ఇచ్చేసాను. రండి, మేల్ ఫీమేల్ కనిపిస్తుంది.
టైటిల్ మిస్టర్ అంటున్నాను. ఏమైందండి? ఏమైంది? ఏం అంటే కనిపించ చెప్పండి. మనం కాన్ఫిగర్ చేయాలి. జస్ట్ డిపెండెన్సీ ఇచ్చాము, బట్ ఆ డిపెండెన్సీ వాల్యూస్ మనం కాన్ఫిగర్ చేయలేదు. నేను అందుకోసం అని చెప్పేసి కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. ఓకేనా? ఇక్కడికి రండి. డిపెండెంట్ వాల్యూ అని చెప్పేసి చూడండి. మెయిల్ దగ్గర మిస్టర్ ఇవ్వండి. అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఏది ఇస్తే అదే ఇవ్వాలండి. ఓకేనా? అక్కడ స్మాల్ మిస్టర్ ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ మిస్టర్ ఇట్లా కాదు. అక్కడ సేమ్ కాపీ చేసుకోండి వాల్యూ. అక్కడ ఏమి ఇచ్చారో ఆ వాల్యూ కాపీ చేసుకొని ఇక్కడ అప్డేట్ చూడండి. డిపెండెంట్ వాల్యూ డిపెండెంట్ ఆన్ ఫీల్డ్ టైటిల్ ఫీల్డ్ అనమాట. టైటిల్లో మిస్టర్ కనుక ఉంటే మేల్ ఆప్షన్ కనిపిస్తుంది. టైటిల్లో మిస్ కనుక ఉంటే ఫీమేల్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్డేట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి జెండర్లో ఏం వాల్యూస్ కనిపించట్లేదు. టైటిల్లో మిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏం కనిపిస్తుందండి? ఏం కనిపిస్తుంది? మేల్ కనిపిస్తుంది. మిస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఫీమేల్ కనిపిస్తుంది. ఓకేనా? అర్థమైందండి ఈ ఆప్షన్? అట్లాగే కొంతమంది అడుగుతుంటారు ఏమని, ఇక్కడ నాకు నన్ను ఆప్షన్, అసలు టైటిల్లో నన్ను ఆప్షన్ వద్దు, నాకు డిఫాల్ట్గా మిస్టర్ అని కనిపించాలి, ఎలా ఏం చేయాలి ఏంటంటే రైట్ క్లిక్ ఇవ్వండి. టైటిల్ మీద కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళండి. టైటిల్ మీద కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తుంది. నాకేంటంటే నన్ను ఆప్షన్ చూపించొద్దు అక్కడ. ఓకే, అది అడ్వాన్స్ వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాయిస్ లిస్ట్ స్పెసిఫికేషన్ డ్రాప్ డౌన్ వితౌట్ నన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు డ్రాప్ డౌన్ వితౌట్ నన్ అంటున్నారంటే డిఫాల్ట్ వాల్యూని స్పెసిఫై చేయాలి. టైటిల్లో డిఫాల్ట్ వాల్యూ నాకు మిస్టర్ అని చూపించండి అని చెప్తున్నాను. ఓకే, మిస్టర్ జస్ట్ అప్డేట్ చేసేస్తున్నాను. రండి, టైటిల్లో నన్ను అనే ఆప్షన్ ఉండదు, మిస్టర్ మిస్సే కనిపిస్తుంది. జెండర్ మేల్, ఇక్కడ మిస్ సెలెక్ట్ చేసుకుంటే ఫీమేల్. ఓకే, అట్లా అనమాట. ఇది అర్థమైంది ఎవరికి? అందరికి ఎలా కాన్ఫిగర్ చేశాను చాయిస్ ఫీల్డ్ అనేది. నా వాయిస్ వినిపిస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సైలెంట్గా ఉన్నారు సండే కావడం వల్ల. వినిపిస్తుంది. ఎక్స్‌క్యూజ్ మీ అండి. మిడిల్‌లో సరే. మీరు ఈరోజు క్లాస్ ఉందని చెప్పలేదేంటండి? మెయిల్‌లో మెన్షన్ చేశారు. సార్ ఓహ్! మెయిల్ నేను చూడండి. చూడలేదు. అదే. నేను విడిగా క్లాస్ చూద్దాంలే అన్నట్టు లాగిన్ చేస్తే క్లాస్ రన్ అయితుంది. ఓకే, ఓకే. నేను మెయిల్ చేశాను, చెప్పాను కదా మీకు ఫ్రైడే రోజు క్లాస్లో ఎండ్ ఆఫ్ ద డే మెయిల్ చేస్తానని. ఓకేనా? ఆ రోజు లేదని చూసాను, తర్వాత చూడలేదు. అదే సరే. అదే. ఆహా, నిన్న అందులోనే నిన్న ఉంది. క్లాస్ లేదా అంజి గారు? నిన్న జరగలేదండి క్లాసు. నేను ఓకే, క్లాస్ ఓకే. లేదు థాంక్యూ. అనేది పెట్టిన మెయిల్‌లోనే ఉందన్నమాట. సండే క్లాస్ ఉంటది నెక్స్ట్ లైన్‌లో. ఓకేనా? ఓకే. ఓకే. యాక్చువల్‌గా నిన్న క్లాస్ జరగలేదు కాబట్టి ఈరోజు తీసుకుంటున్నానండి. లేకపోతే తీసుకునేవాడిని కాదు. లైక్ నిన్నటి క్లాస్ ఈరోజు కంపెన్సేషన్ చేస్తున్నాను. స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ కంపెన్సేషన్ మామూలు వీకెండ్స్‌లోనే చేయండి. మామూలు వీక్ మధ్యలోనే చేయండి వీలైతే. చూద్దాంలెండి నెక్స్ట్ టైమ్ నుంచి. ఓకేనా? ఓకే అండి. ఓకే. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. పర్లేదులేండి. పర్లేదు. ఓకే, ఫైన్. చూడండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. సరే. ఓకే, చూడండి ఇక్కడ వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూ నన్ను ఉండకుండా కూడా ఇచ్చేసాము. లైక్ మిస్ ఇచ్చేసాము డిఫాల్ట్ వాల్యూ వితౌట్ నన్ను. ఓకేనా? ఇది ఒకటండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక 2 చాయిస్ వాల్యూస్ క్రియేట్ చేస్తాను. కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. స్టేట్ అంటున్నాను. స్టేట్ మ్యూట్లో పెట్టుకోండి. చాయిస్ అండి. స్టేట్ చాయిస్ అంటున్నాను. యాడ్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటున్నాను. డిఐఎస్టిఆర్ఐ డిస్ట్రిక్ట్ అంటున్నాను. ఇది కూడా చాయిస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్.
క్లోజ్ చేసేస్తాను. ఓకే, స్టేట్ డిస్ట్రిక్ట్. ఆ స్టేట్ లోకి చాయిస్ వాల్యూస్ కాన్ఫిగర్ చేయడానికంటే ముందు నాకేందంటే ఈ డిస్ట్రిక్ట్ అనే ఫీల్డ్ అండి స్టేట్ ని బేస్ చేసుకొని రావాలన్నమాట. నేను అందుకని డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ లోకి వెళ్తున్నాను, కాన్ఫిగరేషన్ డిక్షనరీ అంటున్నాను, స్టేట్ వాల్యూని డిపెండెన్సీగా ఇచ్చేస్తాను డిస్ట్రిక్ట్ కి. ఓకేనా, అడ్వాన్స్ వ్యూలోకి వెళ్ళిపోతున్నాను. డిపెండెంట్ ఫీల్డ్, యూజ్ డిపెండెంట్ ఫీల్డ్. ఈ ఏంటిది ఇది డిస్ట్రిక్ట్ అనేది స్టేట్ ని డిపెండ్ అయ్యి ఉండాలన్నమాట. వాల్యూ ఇచ్చేసాను, స్టేట్ అని సపరేట్ చేసేస్తున్నాను. స్టేట్ డిస్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా నేను కాన్ఫిగర్ చాయిసెస్ ఆప్షన్ లోకి వెళ్ళి మాత్రమే చాయిస్ వాల్యూస్ ని క్రియేట్ చేసుకుంటాను. కాన్ఫిగర్ చాయిసెస్ అంటున్నాను. స్టేట్ కి ఏమంటున్నాను, ANDHRA Pradesh TLA. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా 3 స్టేట్స్ ఇచ్చాను, సేవ్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి స్టేట్ లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తున్నాయి కదా 3 ఆప్షన్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఉంటే, స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఏం చాయిస్ వాల్యూస్ ఉండాలనేది కాన్ఫిగర్ చేస్తాను. ఇంకా మనం మళ్ళీ ఇందాకలా టైటిల్ కి జెండర్ కి మళ్ళీ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళి డిపెండెన్సీ వాల్యూస్ ఇచ్చాము కదంటే అట్లా ఇచ్చే పని ఉండదు అన్నమాట ఇప్పుడు. ఓకేనా, అందుకని నేను మళ్ళీ సపరేట్ గా 2 చాయిస్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను, డిస్ట్రిక్ట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమేమి చాయిస్ వాల్యూస్ ఉండాలనేది కాన్ఫిగర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే డిస్ట్రిక్ట్ లో ఏం చాయిస్ వాల్యూస్ ఉండాలి అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ UNT గుంటూరు, నాడు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 చాయిస్ వాల్యూస్ ఇచ్చాను. ఏది స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ లో ఈ 3 చాయిస్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. స్టేట్ తెలంగాణ పెట్టాను, ఏం కనిపించవు ఎందుకంటే ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాను, కాన్ఫిగర్ చాయిసెస్ అంటున్నాను. లీవ్ NG గారెడ్డి NALGOND నల్గొండ. ఓకే, ఇంకోటి ఏదైనా స్టేట్ కరీంనగర్. కరీంనగర్. ఫర్ ఒక 3 చాయిస్ వాల్యూస్ కాన్ఫిగర్. ఈ 3 చాయిస్ వాల్యూస్ డిస్ట్రిక్ట్ లో ఎప్పుడు కనిపిస్తాయి, స్టేట్ తెలంగాణ ఉన్నప్పుడు. ఇంకా మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ డిక్షన్ లోకి వెళ్ళి డిపెండెన్సీ వాల్యూస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్టేట్ తెలంగాణ ఉన్నప్పుడు ఇవి కనిపిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు తెలంగాణ అంటున్నాం, ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, అట్లాగే ఇంకొకటి ఉంది, తమిళనాడు అనేది ఉన్నప్పుడు ఎలా కనిపించాలి అంటే కాన్ఫిగర్ చాయిసెస్ లోకి వెళ్తాం. ఏదో ఒకటి ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూనే ఇచ్చాను, నాకు తెలీదు ఏమి ఇవ్వాలో, సో ఏదో ఒకటి ఇచ్చాను. జస్ట్ తమిళనాడు అనే స్టేట్ వచ్చినప్పుడు ఇది కనిపించాలి, వేలూరు అనేది. సేవ్ చేస్తున్నాను. చూడండి టైటిల్, ఇది కాదు, స్టేట్ తమిళనాడు ఇచ్చినప్పుడు ఓన్లీ వేలూరు మాత్రమే కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చినప్పుడు ఓన్లీ ఈ 3 కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఈ 3 కనిపిస్తున్నాయి. ఓకేనా అండి, అర్థమైందా ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాను ఏంటి అనేది? ఇది ఒక వే ఆఫ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు జెండర్ దగ్గర గో హెడ్ ప్లీజ్.
సార్ జెండర్ దగ్గర గాని నన్ను లేకున్నట్టు మనం టైటిల్ దగ్గర ఎట్లా తీసేసామో ఇక్కడ గాని అలానే చేయొచ్చు కదండి సార్? చేయొచ్చు. బట్ ఓకే. ఏమవుతది అంటే అండి 1 మినిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేస్తున్నాను ఈ ఫామ్‌ని. అక్కడ ఒక ప్రాబ్లమ్ గూడా ఉందన్నమాట. చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫార్మ్ లోడ్ అయ్యేటప్పుడు నాకు డైరెక్ట్‌గా ఇక్కడ టైటిల్ మిస్టర్ లోడ్ అవుతుంది కాబట్టి మెయిల్ అని పెడదాం అనుకుంటున్నాను. డిఫాల్ట్‌గా ఫార్మ్ లోడ్ అయ్యేటప్పుడు. బట్ ఇక్కడ మీరు మిస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ ఆప్షన్ వస్తది మళ్ళీ. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. అలా కాకున్నట్టు చేసుకునేకి లేదా సార్? వితౌట్ స్క్రిప్టింగ్ అయితే లేదు. త్రూ స్క్రిప్టింగ్ ద్వారా ఓకే. చేయొచ్చనమాట. మనం అప్పుడు చూస్తాము. స్క్రిప్టింగ్ ద్వారా ఈ నన్ ఆప్షన్‌ని కంప్లీట్‌గా ఎలా రిమూవ్ చేయాలి ఇక్కడ నుంచి అని. ఓకేనా? ఓకే. అంటే డిఫాల్ట్‌గా ఫార్మ్ లోడ్ అయ్యేటప్పుడు నన్ ఆప్షన్ లేకుండా సెట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ అదర్ చాయిస్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ను గూడా చూపిస్తది. దాన్ని మనం స్క్రిప్టింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్. సార్ ఇప్పుడు ఈ అశోక్ ఐటీ అనే టేబుల్‌లో ఇది ఒక రికార్డ్. మనం క్రియేట్ చేస్తున్నది ఒక రికార్డ్. అవును. ఆ రికార్డ్ నంబర్ వచ్చి విచ్ ఎండ్స్ విత్ 1020. యెస్. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మారిద్ది. ఎందుకు మారుతుంది చెప్తారా? 21 వచ్చింది. 1021 వచ్చింది. ఎందుకొచ్చింది? నేను ఈ రికార్డ్‌ని ఇందాకల నుంచి అసలు సేవే చేయలేదన్నమాట. చూడండి సిస్ఐడి -1 ఉంది. ఇది కొత్త రికార్డ్. ఆల్వేస్ కొత్త రికార్డ్‌లోనే నేను ఇయన్నీ చేస్తున్నాను. సేవ్ చేయలేదు రికార్డ్‌ని. సార్ అందువల్ల నంబర్ సార్ ఇప్పుడు చేంజ్ మనం అవుతుంది. సార్ ఇప్పుడు చెప్పు. ఇంతదాకా మనం రికార్డ్స్ క్రియేట్ చేసాం కదా! దాని లిస్టు ఈ టేబుల్‌కి అసోసియేటెడ్ అయిన లిస్ట్ ఎక్కడుంది సార్? ఈ టేబుల్‌కి అసోసియేట్ అయిన లిస్టు దీనికి మాడ్యూల్ ఏమీ లేదు కాబట్టి ఆల్వేస్ బ్యాకర్ నేమ్ ద్వారా నేను ఓపెన్ చేస్తాను. ఓకే. అశోక్ అండర్‌స్కోర్ ఐటీ డాట్ లిస్ట్. ఇంతవరకు ఒక్క రికార్డ్ కూడా క్రియేట్ చేయలేదు నేను. ఫార్మ్ అసలు సేవ్ ఓకే. చేయలేదన్నమాట. అందుకనే ఇక్కడ కనిపించట్లేదు మీకు. నేను ఓకే. ఒకవేళ ఫార్మ్ ఎవ్రీ టైమ్ ఒక కొత్త రికార్డ్ తీసుకొని ఫార్మ్ సేవ్ చేస్తున్నట్టయితే ఇక్కడ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కనిపించాయి. ఓకేనా? అంటే ఇట్ జస్ట్ సేవ్స్ లైక్ ఎ ఫార్మ్. నాట్ లైక్ ఎ ఇన్సిడెంట్. ఒక ఫార్మ్ అంతే. ఇన్సిడెంట్ కూడా ఒక ఫార్మే. ఓకే. ఓకే లైక్ సార్. ఇన్సిడెంట్ ఒక ఫార్మ్, అశోక్ ఐటీలో ఒక ఫార్మ్ అట్లా అన్నమాట. ఫార్మ్ చూస్తున్నాను. నెక్స్ట్ అండి. ఇది చాయిస్ వాల్యూస్‌కి ఇది టేబుల్ సంబంధించి. కాదండి అయితే ఇప్పుడు? టేబులేనండి. అశోక్ ఐటీ టేబులే. ఓకే. టేబుల్‌లో ఇది ఫార్మ్ వ్యూ అన్నమాట. అశోక్ ఐటీ అనే టేబుల్‌కి సంబంధించిన ఫార్మ్ వ్యూ ఇది. లిస్ట్ వ్యూ ఇది. ఓకేనా? ఓకే. 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 ఫైన్. నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఫార్మ్‌కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒకటి చెప్పాల్సింది. నాట్ ఓన్లీ ఇన్సిడెంట్ ఇక్కడ అశోక్ ఐటీ టేబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఈజీగా అండర్‌స్టాండింగ్ ఉంటదని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఓకే. ఓకే. ఇక్కడ ఆప్షన్ రావట్లేదు. దట్స్ ఫైన్. క్లోజ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను మిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. గుంటూరు, పల్నాడు ఏదో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సేవ్ చేస్తున్నాను. ఈ రికార్డ్ సేవ్ చేస్తున్నాను అశోక్ ఐటీ టేబుల్‌లో. ఓకేనా? నాకు రిఫ్రెష్ చేయండి ఇక్కడ. అశోక్ ఐటీలో రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా మనం కాలమ్స్ యాడ్ చేసుకున్నాం ప్రాపర్‌గా. లైక్ నంబర్ అంటున్నాను. టైటిల్ అంటున్నాను. జెండర్, స్టేట్, డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ చూసారు గదా! లైక్ నాకు ఆంధ్రప్రదేశ్, పల్నాడు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఇందులో 1 ఆర్ 2 ఫీల్డ్స్ మోడిఫై చేసి నాకు సేమ్ డేటా కావాలన్నమాట. ఓకే. సేమ్ డేటా కావాలి. కొత్త రికార్డ్‌గా. ఇంకా మళ్ళీ మీరు రికార్డ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రండి ఇన్సర్ట్ అని గాని, ఇన్సర్ట్ అండ్ స్టే అని గాని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అండ్ స్టే అని ఇందాక కొడుతున్నాను. ఇందాక కొత్త రికార్డ్ దీన్ని క్రియేట్ సేవ్ అయ్యింది. చేయలేదు కదండీ! మళ్ళీ ఎలా వచ్చింది? ఓహ్ మై గాడ్! సేవ్ చేశానండి. మీరు చూడలేదా? ఓహ్! ఫస్ట్ చేయలేదన్నారు కదా! అన్నట్టు. ఫస్ట్ చేయలేదు. తర్వాత సేవ్ చేశాను. ఓకే. ఓకే. చూడండి.
డిఫాల్ట్ గా సెకండ్ రికార్డ్ క్రియేట్ అయింది. మళ్ళీ మనం కొత్త ఫామ్ కి వెళ్ళే పని లేకుండా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదో లైక్ మిస్ అంటున్నాను, ఫీమేల్ అంటున్నాను, నాకు సేమ్ డేటా తోటి కావాలన్నమాట. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అండ్ స్టే అంటున్నాను. మళ్ళీ ఒకసారి రండి, రిఫ్రెష్ చేయండి, కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అయింది. ఎగ్జిస్టింగ్ రికార్డ్ నుంచి మళ్ళీ కాపీ చేస్తున్నాను అనమాట డేటాని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అంటున్నాను, ఏదో వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను, రిమైనింగ్ వాల్యూస్ సేమ్ ఉండాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అంటున్నాను, చూడండి క్రియేట్ అయిపోయింది. ఓకేనా? అంటే ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ నుంచి ఒక కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఎలా? ఈ ఆప్షన్స్ త్రూ ఇన్సర్ట్ అండ్ స్టే. ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద డేటా సేమ్ ఉన్నప్పుడు అన్నమాట. ఓకే, ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సర్ట్ అండ్ స్టే అని చెప్పేసి. ఇన్సర్ట్ ఇది అండ్ స్టే. ఓకే, సేవ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్స్ యొక్క డెఫినేషన్స్ రాసుకుందాము. చూడండి, క్రియేట్ ఏ కాపీ ఆఫ్ కరెంట్ రికార్డ్ విత్ ఎనీ మాడిఫైడ్ వాల్యూస్. Create copy of record with modified values. And redirected to redirect ఎవరండి మ్యూట్ లో పెట్టుకోండి మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత. తులసి గారు ప్లీజ్. ఓకే అండి, ఓకే. ఇక్కడ నాయిస్ లేదన్నా. చూడండి, అండ్ రీడైరెక్ట్ టు ప్రీవియస్ పేజ్. సేమ్ ఇన్సర్ట్ అండ్ స్టే ఆప్షన్ కూడా అలానే అండి. Create a copy of record with modified values and redirect to new page. ఇక్కడ ఒకసారి చూడండి, రీడైరెక్ట్ టు ద న్యూ రికార్డ్. కొత్తగా క్రియేట్ అయిన రికార్డుకి జనరేట్ నావిగేట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి రెండు ఆప్షన్స్, ఇన్సర్ట్ అండ్ స్టే. ఇన్సర్ట్ అండ్ స్టే చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది కదండి సార్? అవును. ఏం సేవ్ అవుతుంది ఆటోమేటిక్ గా? రికార్డ్ సార్, రికార్డ్. ఒక కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఓకేనా? విత్ కాపీ ఆఫ్ కరెంట్ రికార్డ్ వాల్యూస్. ఓకే, కాపీ ఆఫ్ కరెంట్ రికార్డ్ వాల్యూస్ ఒక కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్సర్ట్ అండ్ స్టే కానీ అన్నారు అనుకోండి, ఇదే వాల్యూస్ తోటి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, లైక్ జస్ట్ ఇన్సర్ట్ సెలెక్ట్ చేసుకుంటే రికార్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అండ్ స్టే సెలెక్ట్ చేసుకుంటే కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యి ఆ రికార్డ్కి నావిగేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఇవి ఇన్సర్ట్ అండ్ స్టే ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ చాయిస్ వాల్యూస్. రండి, లైక్ మీరు ఇన్స్టెంట్ అట్లా చేంజ్ ప్రాబ్లమ్స్ చూస్తే మీరు ఫార్మ్ సెక్షన్స్ చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ న్యూ అంటారు చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ ఫార్మ్ సెక్షన్స్ ఉన్నాయి. నోట్స్ అని, రిలేటెడ్ రికార్డ్స్ అని, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి డిఫరెంట్ ఫార్మ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ ఫార్మ్ సెక్షన్స్ ని ఎలా క్రియేట్ చేయాలండి? రండి, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఐటీలోకి వెళ్తున్నాను, కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. అశోక్ ఐటీలోకి వెళ్ళి కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి సెక్షన్ అని చెప్పేసింది, చూడండి సెక్షన్. ఓకేనా? ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలి ఫార్మ్ సెక్షన్స్. ఓకే, ఫార్మ్ సెక్షన్స్ ని ఇక్కడ నుంచి క్రియేట్ చేయాలి. ఒకసారి డెఫినేషన్ ఏమైనా దొరికిద్దేమో నోట్ చేసుకుందాం. ఫార్మ్ సెక్షన్ కి ఇన్సర్ట్ ఇస్తాం.
డాక్స్ లింక్ అయితే ఏం కనిపించట్లేదు. ఓకే ఫైన్. ఇదైతే మనకు ఏమైంది. చూడండి, సెక్షన్స్ ఆర్గనైజ్ ఫామ్ ఫీల్డ్స్ ఇంటూ లాజికల్ గ్రూప్స్. ఓకే, ఇదన్నమాట డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. ఫామ్ సెక్షన్స్. ఓకే, దీనికి సంబంధించిన సెక్షన్స్, ఫామ్ సెక్షన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయో అవి కూడా చూద్దాం. ఫామ్ సెక్షన్స్ క్రియేట్ చేయడానికి ముందే. ఓకేనా, ఇక్కడ టైప్ చేయండి ఫామ్ సెక్షన్స్. ఓకే, అండర్ సిస్టమ్ యూఐ మనకి ఫామ్ సెక్షన్స్ అనేవి స్టోర్ అవుతాయి. నావిగేషన్ అండర్ సిస్టమ్ యూఐ ఫామ్ సెక్షన్స్. అండర్ సిస్టమ్ యూఐ వీ హ్యావ్ ఫామ్ సెక్షన్స్. ఫామ్ సెక్షన్స్ టేబుల్ నేమ్ ఏంటి? ఫామ్ సెక్షన్స్ టేబుల్ నేమ్ చూద్దాం. sys underscore ui underscore section. ఓకేనా, ఇదన్నమాట sys underscore ui underscore section. టేబుల్ నేమ్ కూడా కాపీ చేసేస్తున్నాం. పేస్ట్ ఇట్ హియర్. సేవ్. sys underscore ui underscore section. అది నెక్స్ట్ ఇంకా క్రియేట్ చేద్దాం రండి ఫామ్ సెక్షన్. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫ్రెష్గా మీకు కావాలంటే ఈ డెవలపర్ సైట్ ఇవ్వరలో సేవ్ చేస్తాం. ఆ డెఫినేషన్ కింద టేబుల్ కూడా కాపీ చేయాల్సిందండి. ఏం టేబుల్? ఆ ఫామ్ సెక్షన్ దగ్గర టేబుల్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది టేబుల్ నేమ్. ఆ టేబుల్ పిక్చర్ అదండి. సారీ, టేబుల్ పిక్చర్ ఇవ్వరాల్లోకి వాళ్ళని కనిపిస్తుంది. ఇవ్వరాల్లోకి వాళ్ళని కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఓకేనండి, మీకు ఈ ఇమేజ్ కావాలంటే ఇవ్వరాల్లోకి వెళ్ళండి, కనిపిస్తుంది. ఓకేనా, ఇమేజెస్ అన్ని కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అశోక్ ఐటీ ఫామ్ లో ఫామ్ సెక్షన్ క్రియేట్ చేసేద్దాం. క్లోజ్ చేస్తున్నాను అన్ని ట్యాబ్స్. ఇక్కడ కూడా అన్ని ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే రండి, అశోక్ ఐటీలో ఫామ్ సెక్షన్ క్రియేట్ చేద్దాం. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్తున్నాను. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. ఓకే, న్యూ ఇక్కడ సెక్షన్స్ అని ఉంది కదండి, ఇక్కడ న్యూ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ సెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఏమంటున్నాను, మేబీ నోట్స్ అంటున్నానండి. ఓకే, నోట్స్ అంటున్నాను. ఓకే, నోట్స్ అనే ఒక ఫామ్ సెక్షన్ క్రియేట్ చేస్తాను. నాకు ఈ నోట్స్ అనే ఫామ్ సెక్షన్లో ఏం కనిపించాలి అంటే వర్క్ నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ నోట్స్. ఓకే, జర్నల్ ఫీల్డ్ తీసుకుంటున్నాను. యాడ్. ఓకే, దట్స్ ఫైన్, నాకు చాలు, ఈ ఒక్కటి చాలు. ఇంకొక ఫామ్ సెక్షన్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ, సేవ్ కొత్త ఫామ్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అంటున్నాను అండి, లేకపోతే స్టేట్ ఇన్ఫో అంటున్నాను. సంథింగ్ ఏదో సంథింగ్ లైక్ స్టేట్ ఇన్ఫో, ఏదో ఒక ఫామ్ సెక్షన్ పెడుతున్నాను స్టేట్ ఇన్ఫో అని చెప్పేసి. నాకు ఇందులో ఏం కనిపించాలంటే స్టేట్, డిస్ట్రిక్ట్ మాత్రమే కనిపించాలి, ఇంకేం వద్దు. అవి కూడా సైడ్ బై సైడ్ ఉండాలి నాకు. ఓకే, ఇట్లా సెట్ చేస్తాను. సేవ్ చేయండి.
క్లోజ్. అక్కడ అవైలబుల్ లో అవి ఇన్బిల్టే ఉంటాయండి. ఆ స్టేట్ స్ప్లిట్ చేసినవి అవి. అయ్యో! ఇన్‌బిల్ట్ కాదండి. అవి మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ కదా! స్టేటు, డిస్ట్రిక్ట్ ఓహ్! మనం క్రియేట్ చేసిన ఫీల్డ్స్ కదా! అవి అవును. మళ్ళీ అవును. ఇక్కడ చూపిస్తున్నాను. నేను మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను అన్నమాట. 2 ఓకే. ప్లేసెస్‌లో చూపిస్తున్నా. సేమ్ ఫార్మ్‌లో ఆ ఫీల్డ్స్ 2 ఆ! టైమ్స్ చూపిస్తున్నాను. ఓకేనా? ఓకే. అది గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఒక 1 ఆర్ 2 మినిట్స్ హోల్డ్‌లో ఉంటారా? సో, 1 ఆర్ 2 మినిట్స్ హోల్డ్‌లో ఉండండి. ఓకే అండి. సో, ఐయామ్ బ్యాక్. ఫార్మ్ సెక్షన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్మ్ సెక్షన్స్‌ని ఫార్మ్ సెక్షన్స్ టేబుల్‌లో కూడా చూద్దాం ఒకసారి క్రియేట్ అయ్యాయా లేదా అనేది. రండి రిఫ్రెష్ చేయండి. సో, అప్డేటెడ్ సార్ట్ ఔట్ చేయండి Z2 అని చెప్పేసి చూడండి. అశోక్ ఐటీ టేబుల్ మీద 2 ఫార్మ్ సెక్షన్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి ఇక్కడ. అయ్యాయా లేదా? అయ్యాయి. సో, మనం ఇక్కడ క్రియేట్ చేసే ప్రతి ఫార్మ్ సెక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఫార్మ్ సెక్షన్స్ టేబుల్‌లో స్టోర్ అవుతుందన్నమాట. ఓకేనా? అలా సెపరేట్‌గా మనం ఇప్పుడు క్రియేట్ చేసింది అశోక్ ఐటీయే కదండీ! ఒకటే ఫార్మ్‌లో 2 ఫార్మ్ సెక్షన్స్ కింద క్రియేట్ చేసాం. సో, అవును. సెపరేట్‌గా కనపడతాయా అలా? ఆ! సెపరేట్‌గా ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఇది ఒకటే ఫార్మ్ కదండీ! ఒకటే ఫార్మ్ 2 ఫార్మ్ సెక్షన్స్. నోట్స్ ఒక ఫార్మ్ సెక్షన్, ఖచ్చితంగా. స్టేట్ ఇన్ఫో ఒక ఫార్మ్ సెక్షన్. అవును.
అలా సెపరేట్‌గా కనపడుతుంది కదా! అక్కడ లిస్ట్ వ్యూలో ఇలా సింగిల్‌గా మనం క్రియేట్ చేసింది ఒక అకౌంట్ మీదే కదా! అలా ఒకలా కనపడదా అండి అని అడుగుతున్నా? టేబుల్ ఏంటండి ఇది? ఫార్మ్ సెక్షన్స్ టేబుల్ ఇది. ఒక్కొక్క ఓకే. ఫార్మ్ సెక్షన్ ఒక్కొక్క రికార్డ్ లాగా కనిపిస్తది. చూడండి. ఇది స్టేట్ ఇన్ఫో ఫార్మ్ ఓకే. సెక్షన్ రికార్డ్. ఇది నోట్స్ ఫార్మ్ సెక్షన్ రికార్డ్. ఓకేనా? ఓకే. ఓకే. గాట్ ఇట్. ఆ! ఓకే. ఓకే. ఫార్మ్ సెక్షన్ టేబుల్ కాబట్టి ఏ ఫీల్డ్ ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ సెపరేట్‌గా కనపడుతుంది. అవును. మీకు టేబుల్ అయితే ఆ! సేమ్ టేబులే ఉంది గదండీ. ఇక్కడ అశోక్ ఐటీనే ఉంది. ఇక్కడ అశోక్ అవును. ఐటీ టేబులే ఉంది. అవును. ఓకేనా? ఇప్పుడు ఆ పైవైతేనండి నంబరు, టైటిల్, జెండర్ అవి కూడా అలాగే కనపడతాయా అప్పుడు? అదిగో. అది ఫార్మ్ సెక్షన్‌లో. ఇదన్నమాట. వెయిట్. అది ఇదన్నమాట. డిఫాల్ట్ అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఓకే. ఈ పైన కనిపించే సెక్షన్ వచ్చేసి ఈ రికార్డ్ అది. ఇది ఏమీ ఓకే లేకుండా అండి. చూడండి. క్యాప్షన్ ఏమీ లేకుండా ఉన్న రికార్డ్ అది. అశోక్ ఐటీనే ఓహో! ఉంది చూడండి. ఓకే. 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 క్యాప్షన్ పెట్టలేదు కాబట్టి అది అంతా ఒక దగ్గరే డిఫాల్ట్ కనపడుతుందంటారా? 1. డిఫాల్ట్ 1. అవును. ఓకే. ఓకే. సరే. ఓకే. ఇప్పుడు దానికి కూడా మనం క్యాప్షన్ పెడితే అప్పుడు అది కూడా డిఫరెంట్‌గా కనపడుతదా అండి? స్ప్లిట్ అట్లా ఏం చేసిన అప్పుడు లేదండి. అట్లా ఏం లేదు. ఇక్కడ మీరు పెట్టడానికి ఏముండదు. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. మీరేం పెడతారు? ఇక్కడ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ అని పెడుతున్నాను. ఓకే. అప్డేట్ చేస్తాను. రండి. రిఫ్రెష్ చేయండి. చూడండి. ఏమైనా కనిపించిందా మీకు? ఇక్కడ ఏమైనా కనిపించిందా? అక్కడ లేదు. డిఫాల్ట్ చేయనా? లేదు. ఏం కనిపించదు లేదు. అన్నమాట అట్లా. ఓకేనా? ఓకే. ఓకే. పైది మాత్రం మామూలుగా డిఫాల్ట్. జనరల్‌గా ఆ! ఏంటంటే ఫార్మ్ సెక్షన్ నుంచి ఫార్మ్ సెక్షన్ ఇక్కడ నుంచే క్రియేట్ చేస్తాము. ఎవరు కూడా ఏదన్నా అంటే ఏ ఫీల్డ్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకోవడానికి వెళ్తారు గానీ, ఇక్కడ అసలు ఎవరు మోడిఫై చేయరు ఈ రికార్డ్‌లోకొచ్చి. ఓకే. 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 అది. నెక్స్ట్ అశోక్ ఐటీ రికార్డ్ ఒక్కటి ఉంచేసి రిమైనింగ్ అన్ని రికార్డ్స్ క్లోజ్ చేస్తా. నెక్స్ట్ చూడండి. ఫీల్డ్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఫీల్డ్ ఉందండి. దీన్ని రీడ్ ఓన్లీ పెట్టాలనుకుంటున్నాను. టైటిల్ ఫీల్డ్ ఉంది. మాండేటరీ పెట్టాలనుకుంటున్నాను. ఎలా పెట్టాలి? రండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. నంబర్ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగరేషన్ డిక్షనరీ. రీడ్ ఓన్లీ ట్రూ పెట్టేసాను. రీడ్ ఓన్లీ ట్రూ అంటున్నాను. అంటే రీడబుల్ ఫార్మాట్ లో ఉంటుందన్నమాట. రీడ్ ఓన్లీ ట్రూ పెట్టేసాను. చూడండి నంబర్ ఫీల్డ్. ఎడిటబుల్ అవుతుందండి ఈ నంబర్ ఫీల్డ్ చూడండి. అవుతుందా ఎడిటబుల్? అవ్వట్లేదు. నెక్స్ట్ టైటిల్ ఫీల్డ్ ఉంది. మ్యాండేటరీ చేద్దాం అనుకోండి. టైటిల్ ఫీల్డ్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ నోట్స్ ఫీల్డ్ నేను మ్యాండేటరీ పెడదాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇస్తున్నాను వర్క్ నోట్స్ మీద. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. ఈ ఫీల్డ్ మ్యాండేటరీ పెట్టేసి ఎస్ మ్యాండేటరీ పెట్టాను. వర్క్ నోట్స్ మ్యాండేటరీ పెట్టి అప్డేట్ చేసేస్తున్నాను. మ్యాండేటరీ అయిందా కాలేదా? ఇప్పుడు వర్క్ నోట్స్ లో ఏం కంటెంట్ సెలెక్ట్ చేసుకోకుండా సేవ్ చేస్తే అవ్వదు. ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయలేము. ఎందుకంటే ఇది రీడ్ ఓన్లీ అన్నమాట. ఓకేనా? ఏమైనా కొరీస్ ఉన్నాయా ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే అశోక్ ఐటీ ఫామ్ లో ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇన్ని అవసరం లేదు. స్టేట్ డిస్ట్రిక్ట్ అవసరం లేదు అనుకున్నాను. నేను తీసేస్తున్నాను. లైక్ రిక్వెస్టర్ అంటున్నాను. రిక్వెస్టర్ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. సిస్ అండర్స్కోర్ యూజర్ అంటున్నాను. ఓకే. అట్లాగే ఒక స్ట్రింగ్ ఫీల్డ్ కూడా తీసుకుంటున్నాను అండి. షార్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి. ఒక స్ట్రింగ్ ఫీల్డ్ కూడా తీసుకుంటాను. అట్లాగే ఇంకొక ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. రెఫరెన్స్ ఫీల్డ్. ఏమంటున్నాను? అరవింద్ ఐటీ అంటున్నాను. ఓకే. అరవింద్ ఐటీ అరవింద్ ఐటీ తీసుకుందామా? ఇన్సిడెంట్ తీసుకుందామా? ఇన్సిడెంటే తీసుకుందాంలేండి. మీకు ఈజీగా అర్థమవుతుంది ఇన్సిడెంట్ తీసుకుంటే. ఓకే. రెఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇన్సిడెంట్ టేబుల్ యొక్క రెఫరెన్స్ వచ్చేసండి
సేవ్ చేస్తాం. Close. రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈ రిక్వెస్టర్ ఉంది. ఓకే, నాకు ఈ రిక్వెస్టర్లో ఒక డిఫాల్ట్ వాల్యూని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, అంటే డిఫాల్ట్ యూజర్ కూడా కరెంట్ లాగిన్ యూజర్ అన్నమాట. ఓకే, ఎవరైతే లాగిన్ అయ్యి ఫామ్ ఓపెన్ చేస్తారో వాళ్ళ నేమ్ ఇక్కడ డిఫాల్ట్ గా కనిపించేసారు ఫామ్ లోడ్ అవ్వగానే. ఓకేనా, ఓకే. కాన్ఫిగర్ రైట్ డిక్షనరీలోకి వెళ్ళండి, రిక్వెస్టర్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్ళండి. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ నేను కొంచెం స్క్రిప్టింగ్ ఇస్తున్నానండి. సో ఎందుకంటే కరెంట్ లాగిన్ యూజర్ని చూపించాలి అంటున్నాను కాబట్టి స్క్రిప్టింగ్ ఇస్తున్నాను. మీరు దాని గురించి ఇప్పుడేం వర్రీ అవ్వద్దు, మీకు స్క్రిప్టింగ్ అప్పుడు వస్తుంది. ఓకేనా, లేకపోతే డిఫాల్ట్గా అబిల్ ట్యూటర్ అని ఏదో ఇచ్చేసేయండి. లేకపోతే డిఫాల్ట్గా ఏదైనా ఒక వాల్యూ ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలన్నమాట. అబిల్ ట్యూటర్ అప్డేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓ మై గాడ్, ఇన్వాలిడ్ అప్డేట్. ఎందుకు ఇన్వాలిడ్ అప్డేట్? ఇన్వాలిడ్ డిఫాల్ట్ వాల్యూ అంటే చూడండి సిస్ఐడి ఇవ్వాలన్నమాట. టిఆర్ అండి, కాదు టిఆర్ అనుకుంటా. ఇట్లా ఇవ్వకూడదు అనమాట, సిస్ఐడి ఇవ్వాలన్నమాట, రిఫరెన్స్ ఫీల్డ్ కాబట్టి. అదే కరెంట్ లాగిన్ యూజర్ ని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకున్నాను అనుకోండి, జావా స్క్రిప్ట్ gs.get యూజర్ ఐడి ఈ విధంగా ఇవ్వాలన్నమాట. నేను అక్కడ కరెంట్ లాగిన్ యూజర్ ని డిస్ప్లే చేయాలనుకుంటే మీరు ఈ కోడ్ గురించి వర్రీ అవ్వద్దు. వన్స్ మీకు స్క్రిప్టింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, రిఫ్రెష్ రాలేదు చూడండి ఇక్కడ, అంటే మనం ఏదో మిస్టేక్ చేసాం. ఇంకా కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాం. రిక్వెస్ట్ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్ gs.get యూజర్ ఐడి అప్డేట్. ఏదో కోడ్లోనే మిస్టేక్ రాశాను, దట్స్ ఫైన్. ఐడిలో డి స్మాల్ ఉండాలి. డిఫాల్ట్ వాల్యూ క్యాపిటల్ ఉండాలి. gs.get యూజర్ ఐడి క్యాపిటల్ ఉండాలండి. రిక్వెస్టర్ కనిపించట్లేదు. వెయిట్ gs.get యూజర్ ఐడి గెట్ యూజర్ ఐడి. వెయిట్, కరెక్ట్ కదా? ఇది అసలు చాలా చిన్న విషయం, ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, కోడ్లో అయితే మిస్టేక్ ఏం లేదు. డిఫాల్ట్ వాల్యూ జావా scri.get యూజర్ ఐడి. ఇందులో యూజర్ రికార్డ్స్ వస్తున్నాయి. మరి అక్కడ ఎందుకు వాల్యూ చూపించట్లేదు? ఇక్కడ సెట్ అవుతుంది సెంటర్ అని చెప్పేసి. స్క్రిప్ట్ get user data get value ఇలా కూడా రాయొచ్చు. చూద్దాం ఇది వర్కౌట్ అవుతుంది.
ఇట్స్ ఓకే అండి. ఇదైతే ఇప్పుడు రావట్లేదు. అప్పుడు చూద్దాంలేండి. ఓకేనా? జస్ట్ అప్డేట్ అంటున్నాను. మీకు ఇప్పుడైతే స్టాటిక్ గానే ఇస్తాను. అంత స్క్రిప్టింగ్ కూడా ప్రజెంట్ అయితే అంత మనకి ఇంపార్టెన్స్ ఏం లేదు కదా. జస్ట్ ఆపిల్ ట్యూటర్ యొక్క సిసైడ్ ఇచ్చేస్తాను బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్. కాపీ రండి, కాన్ఫిగరేషన్ డిక్షనరీ. నేను జిఎస్ డాట్ గెట్ యూజర్ ఐడి అని కోడ్ రాశాను కదా, అదైతే కరెక్టే అనమాట. మరి ఎందుకు తీసుకోవట్లేదు నేను కూడా చూడాలి. తీసుకోవాలి యాక్చువల్గా అయితే. అది అప్డేట్ చేసేస్తుంది దీపావళి. సార్ క్లోజ్ చేస్తున్నాను, అన్ని ట్యాబ్స్ అవసరం లేదు. రండి, _, అశోక్ _ IT.capital అంటారు. చూడండి, బై డిఫాల్ట్ అబిల్ ట్యూటర్ తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఎందుకంటే అక్కడ డిఫాల్ట్ వాల్యూలో అబిల్ ట్యూటర్ యొక్క సిసైడ్ ఇచ్చాను. అర్థమైందా ఇది అందరికి? అర్థమైందండి? రిక్వెస్టర్లో డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను, అబిల్ ట్యూటర్ యొక్క సిసైడ్ ఇచ్చాను, తీసుకుంటుంది. యాక్చువల్గా కోడింగ్ కూడా ట్రై చేశాను, జావా స్క్రిప్ట్ :get_user_id అని. అది తీసుకోవట్లేదు అనమాట. బట్ మెథడ్ అయితే కరెక్టే అనమాట. మనం ఇచ్చిన కోడ్ అయితే కరెక్టే. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి దీని గురించి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. అటెండెన్స్ తీసుకుంటున్నాను. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఓకేనా? సో మేబీ మీరు ఎవరు యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సో రేపు కంటిన్యూ చేద్దాం. రేపు వచ్చేసి ఫీల్డ్ ప్రాపర్టీస్ ఇంకొంచెం ఉన్నాయి చెప్పాల్సింది, దాని గురించి చెప్తాను. రిఫరెన్స్ క్వాలిఫైర్, డిక్షనరీ ఓవర్రైడ్, ఎక్స్టెండ్స్ టేబుల్, ఇవి కవర్ చేస్తాను రేపు ఈ పార్ట్ వరకు. కుదిరితే వ్యూస్ కూడా కవర్ చేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత అప్లికేషన్ మాడ్యూల్ చెప్పాల్సింది. ఓకే, ఇవి మొత్తం కూడా టేబుల్స్ కాన్సెప్ట్ సంబంధించినవి అనమాట. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అవుదాము. లైక్ ఈ రోజు అటెండెన్స్ అయితే కన్సిడరేషన్లోకి తీసుకున్నాలే కానీ అటెండెన్స్, బట్ కన్సిడర్ చేయను. ఓకేనా? సండే కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద క్లాసెస్ ఆన్ సండేస్. గ్రూప్ చేయండి సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ మెన్షన్ చేస్తే సరిపోద్ది. వాట్సాప్ వాట్సాప్. గ్రూప్. ఎస్, వాట్సాప్ గ్రూప్. ఓకే ఫైన్. నార్మల్ గ్రూప్ కాకుండా బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను నా దాంట్లో. నేను ఏదైనా మెసేజ్ అందులో పెడితే మీ అందరికీ వస్తుంది. ఓకే, ఇండివిజువల్ మెసేజ్ లాగా అది చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే ఫైన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.